సెలవుల్లో పిల్లల్ని మేనేజ్ అండ్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టం. ఎక్కువ ఫోకస్ ఫుడ్ మీద ఉంటుంది. అండ్ ఇదే టైంలో హాలిడేస్ కదా ఎంజాయ్ చేసుకోవాలి అని కొంచెం ఎక్కువ జంక్ ఫుడ్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. బట్ యాజ్ పేరెంట్స్ మాకెప్పుడు వరి ఉంటుంది, ఈ హాలిడే సీజన్లో వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు, పిల్లలు హ్యాపీగా తిరుగుతూ ఉండాలి, మళ్ళీ ఏమీ రోగాలు రాకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్ థింగ్స్, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, టైం ఉంది కాబట్టి పిల్లలకి ఇదే కరెక్ట్ టైంలో మీరు ఫుడ్ గురించి కొంచెం నేర్పించవచ్చు అనమాట. ఏది మంచిది, ఏది చెడుది, ఏది తీసుకుంటే హెల్త్కి మంచిది, ఏది తీసుకుంటే హెల్త్ పాడైపోతుంది అనేది కొంచెం వివరంగా చెప్పుకోవచ్చు. దానికి మీరు ఏం చేయొచ్చు అంటే పిల్లల్ని కూడా ఫుడ్ ప్రిపరేషన్లో కొంచెం ఇన్వాల్వ్ చేయండి. సో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో నో ఫైర్ కుకింగ్ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, సాలెడ్స్ కానీ ఫ్రూట్ సాలెడ్స్ కానీ అలాంటివి ఏమైనా వాళ్ళని పిలిచి వాళ్ళని కూడా చేయమని చెప్పండి మీతో. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. ఓకే, నేను చేసే డిష్ని నేను తినాలి, ఫ్యామిలీ మొత్తం అందరూ తినాలి. సో వాళ్ళు చేసే డిషెస్ అన్నీ కొంచెం హెల్దీ డిషెస్ నేర్పించి కొంచెం వాళ్ళకి ఆ అవేర్నెస్ పెరుగుతుందన్నమాట. అదొకటి. సెకండ్ ఏంటంటే ఫ్రూట్స్ అవి తినడానికి ఇష్టపడట్లేదు అని అంటే దాన్ని బ్లెండ్ చేసుకుని పాప్సికల్స్ లాగా తయారు చేసుకోవచ్చు. సో మీ ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, ఈ వాటర్ మెలన్ సరిగా తినట్లేదు, పుచ్చకాయ తినట్లేదు, ఇష్టం లేదు, ఏమి ఫ్రూట్స్ తినట్లేదు మా అబ్బాయి మా బాబు అని అంటే నేను మామూలుగా ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ జ్యూసెస్ అన్నీ చేసుకుని ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేయండి. ఐస్ క్యూబ్స్ తయారు చేస్తే ఎప్పుడైనా పిల్లలు ఏమైనా స్వీట్గా తినాలి అని అనిపిస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తున్నప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ మీరు ఇస్తే దాన్ని సిప్ చేస్తూ చేస్తూ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. అది కూడా వద్దు అని అంటే స్మూదీస్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకుంటే ఐస్ క్రీమ్స్ లాగే ఉంటుందండి. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే ఏమీ ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా హెల్దీగా ఉంటుంది పిల్లలకి. సో దీస్ ఆర్ ఆల్ యువర్ ఆప్షన్స్ అండి. పాప్సికల్స్ చేసుకోవచ్చు, ఇంట్లోనే స్మూదీ ప్రిపేర్ చేసి ఐస్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు. ఇంకేమీ లేదంటే పిల్లల్ని కిచెన్లో పిలుచుకొని సాలెడ్స్ అవి అన్నీ ప్రిపేర్ చేయమని పిల్లలకేనే చెప్పవచ్చు. లెమనేడ్ చాలా కమ్యూనిటీస్లో ఇప్పుడు సమ్మర్ టైంలో పిల్లలు లెమనేడ్ ప్రిపేర్ చేసుకుని సెల్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా వాళ్ళకి ఒక లెసన్ లాగా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్, సేల్ అవి అన్నీ. సో ఇట్ ఈస్ లైక్ అ ఫన్ యాక్టివిటీ వాళ్ళకి. సో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ చేయడానికి చూడండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.